అన్న చూడండి కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై కేటీఆర్, జై కేటీఆర్, రామారావు గారికి శ్రీమతి న్యాలకొండ అలాగే ఈనాటి సాధనలు ఆహ్వానిస్తారు. ఈ సందర్భంగా మాట్లాడాల్సింది అధ్యక్షులపై కావాలి జిందల్ చక్రపాణి గారు సభాధ్యక్షుడు తొలి పలుకులు. ఈరోజు అల్పంతేక్ పాలక మండలి పక్షాన మన టీఆర్ఎస్ పార్టీ పక్షాన అభినందన సభకు వచ్చేసిన సిరిసిల్ల అభివృద్ధి పదార్థ స్థానిక శాసనసభ్యులు మన అన్న తారక రామారావు గారికి మరియు మున్సిపల్ సిరిసిల్ల మరో ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎంపీ చైర్పర్సన్ నాగకొండ అన్న నాగవరెడ్డి గారికి, సిరిసిల్ల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ జిల్లా కళా చక్రపాణి గారికి, మరియు స్టేట్ చైర్మన్ అన్న రామయ్య గారికి, మరియు ఈ కార్యక్రమం పాల్గొంటున్న మన వైస్ చైర్మన్ నాగేంద్ర మోదీ గారికి, మరి వాళ్ళ పాలక మండలి సభ్యులకు, మరియు ఇంకా వేదికపై ఉన్న మరియు వారి గాజు నారాయణ గారికి, మరి రామ దక్షిణ గారికి, మరియు గడ్డం విఠల్ గారికి, మరియు గాజుల బాలయ్య గారికి, మరియు అతని ఈ వేదికపై ఉన్న ముఖ్యంగా అధ్యక్షుడు మోడీ రామయ్య గారికి, మరియు పేరు పేరుగా వచ్చిన కుల పెద్దలకు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఒక ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు మన సిరిసిల్ల పట్టణ అభివృద్ధి రూపురేఖల మాత్రమే కాకుండా ఖచ్చితంగా పాలక మండలి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామనగానే మనకు ఎంతో సహకరించి ఇవాళ ఈ సిరిసిల్ల పట్టణంలో ప్యానెల్ జరుగుతుంది. ఇవాళ ఈ రోజు అభినందన సభ ఏర్పాటు చేసుకుంటున్నామంటే ముఖ్యంగా మన సిరిసిల్ల మన అదృష్టమే అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు గతంలో 10 సంవత్సరాలు 1, 2, 3, 4 సీట్లు వచ్చిన తరుణంలో ఈ రోజు ప్యానెల్ దాదాపు 90% గెలవడం ఇది ఎవర అదృష్టం అంటే సిరిసిల్ల మన పట్టణ అదృష్టంగా భావిస్తాయి. ఎందుకంటే బ్యాంకు అనేది ఒక రాజకీయం కాదు, అదొక వ్యాపారం. బ్యాంక్ అనేది నిరూపించిన సిరిసిల్ల ఖాతాదారులందరికీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అది బ్యాంకు ఖచ్చితంగా కాపాడే వ్యక్తులు, ఖచ్చితంగా బ్యాంకు అభివృద్ధి చేసే వ్యక్తులు మన ముందుగానే గౌరవ శాసనసభ్యుల ఆశీర్వాదంతో ముందుగానే ఎంపిక చేసి ఇలా మనుషులకు మీరు అందరూ కలిసి బ్రహ్మాండమైన విజయాలతోటి గెలుపొందించిన మా సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ, మరి ఈ కార్యక్రమానికి మా సిరిసిల్ల పురపాలక సంఘం తరఫున మా గౌరవ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు, తర్వాత పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరూ ఈ గెలుపులో మా సిరిసిల్ల పురపాలక సంఘం తరఫున మా గౌరవ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు, తర్వాత పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరూ ఈ గెలుపులో పాత్ర పోషించిన చిన్న కార్యకర్త కాంచి పార్టీకి సంబంధించిన పెద్ద నాయకుల వరకు, ప్రజాప్రతినిధుల వరకు పేరు పేరున మా అందరి తరఫున పార్టీ పక్షాన వారిగా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా లేట్ అయింది లేట్ అయింది కాబట్టి దాదాపు 60 లోపలనే ఈ కార్యక్రమం చూస్తుంది. కాబట్టి అందరూ మాట్లాడితే పరిస్థితుల లేదు కాబట్టి ప్రతి ఒక్కరు 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత మన ముఖ్య అతిథులు మాట్లాడిన అనంతరం
మరియు చైర్మన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి మరియు పాలక మండలికి మాజీ సభ్యులతో సన్మాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దయచేసి ఓపికతో మరి అందరూ ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని కోరుకుంటూ ముందుగా బ్యాంకుకు ఎంతో అనుభవంతో ఎంతో సంవత్సరాలుగా అనుభవం ఉన్న వ్యక్తి మన అటల్ బ్యాంకు మాజీ చైర్మన్ మరి మాజీ చైర్మన్ గారు మరి పార్టీ టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గారు ముందుగా ప్రవీణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అభినందన సభకు మన జిల్లా మాజీ మంత్రులకు కేటీ రామారావు గారు ప్రత్యేక అన్నగారికి ప్రత్యేక శుభాకాంక్షలు. డైరెక్టర్లు చైర్మన్ వైస్ చైర్మన్ అదేవిధంగా జిల్లా పరిషత్ గౌరవ పార్టీ నాయకులు ప్రముఖులకు అందరికీ పేరున నమస్కారాలు తెలుపుతూ, ఎందుకంటే అకౌంటెంట్కు మన నాలుగు మాకు వచ్చేది కాబట్టి మరి అకౌంటెంట్లో ఎంతమంది నాయకులు కూడా అకౌంటెంట్ని మరి ఎంతో ముందు తీసుకెళ్ళిన నాయకులు కాబట్టి ఇప్పుడు కూడా మరి ముఖ్యంగా మన అకౌంటెంట్కు చైర్మన్ డాక్టర్ లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా వైస్ చైర్మన్ వరవేల గారు మరి బ్యాంకు ఇంకా ముందు తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. తెలంగాణ ముఖ్య అతిథి అన్న రామారావు గారు మాట్లాడవలసింది కోరుకుంటున్నాం. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు ఈ కార్యక్రమ సభాధ్యక్షులు పట్టణ పార్టీ అధ్యక్షులు సోదరులు నిన్న చంద్రబాబు గారికి, గౌరవనీయులు కొత్తగా అర్బన్ బ్యాంక్ అధ్యక్షులుగా ఎన్నుకోబడిన పెద్దలు గౌరవనీయులైన శ్రీ రాపల్లి లక్ష్మీనారాయణ గారికి, ఉపాధ్యక్షులు సోదరులు గౌరవనీయులు శ్రీ అడగట్ల మురళి గారికి, గౌరవనీయులైన కొత్తగా ఎన్నుకోబడ్డ డైరెక్టర్లందరికీ పేరు పేరున, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి అరుణ గారు, సోదరి మున్సిపల్ చైర్మన్ శ్రీమతి చింతం కళా గారు, అదేవిధంగా పెద్దలు రాష్ట్ర అవర్లు మరియు టెక్స్టైల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు శ్రీ కోడూరి ప్రవీణ్ గారు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ తోట ఆగయ్య గారు, మరొక విభిన్నమైన సహకార రంగంలో ఒక ప్రత్యేకత కలిగిన సంస్థ మన సెస్. ఆ సంస్థకు విశేషమైన అనుభవం కలిగిన నాయకులు, సంస్థ అధ్యక్షులు పెద్దలు శ్రీ చిక్కాల రామారావు గారు, గౌరవనీయులైన అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు సోదరులు శ్రీ నారాయణ గారు, గౌరవనీయులు శ్రీ గాతులు సోదరులు బొల్లి రామ్మోహన్ గారు, గుడ్లపల్లి శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్న విఠలన్న గారు, గడ్డ విఠలన్న గారు, ఇంకా మన గుడ్ల శ్రీరన్న గారు, గౌరవనీయులైన కౌన్సిలర్లందరికీ పేరు పేరున, అన్నారం శ్రీ గారు, తమ్ముడు ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న ఆకుల చిన్న గారు, అదేవిధంగా వేదిక ముందున్న మా గౌరవనీయులైన కౌన్సిలర్లకు, కౌన్సిలర్ల భర్తలకు, అదేవిధంగా వివిధ డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకు, ఆకలైనా కూడా చాలా ఓపికగా ఉన్న హాల్లోనే కూర్చున్నారు కొంతమంది కింద పల్లెలు పట్టుకున్నారని ఇప్పుడే చెప్పాను. హిందువులకు కూడా నమస్కారం, వీధులకు ప్రత్యేక నమస్కారం. ఆలస్యంగా వచ్చినందుకు ఎత్తుకోవాలని కోరుతూ మా పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ, హృదయపూర్వకంగా ఒకసారి గట్టిగా చప్పట్లతో కొత్తగా చేసిన పాల్గొనడానికి అభినందించారు. మా సోదరుడు భూమేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అర్బన్ బ్యాంక్ అనేది ఒక ప్రత్యేక మరి బ్యాంకింగ్ వ్యవస్థ. ఇప్పుడు నారాయణ గారిని అడిగితే ఎన్నున్నాయి రాష్ట్రంలో అర్బన్ బ్యాంకులు అంటే 47 బ్యాంకులు ఉన్నాయని చెప్పినారు. మరి 47 బ్యాంకుల్లో అగ్రభాగాన మన బ్యాంకు ఉండే విధంగా చూసుకోవాల్సిందిగా గౌరవనీయులు పెద్దలు శ్రీ రాపల్లి లక్ష్మీనారాయణ గారిని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కోరుతాం. అర్బన్ బ్యాంక్ మరి అగ్రభాగాన ఉండాలి అంటే ఇప్పుడే అందరూ చెప్పినట్టు మనం టైంకు పైసలు వాపస్ కట్టాలి. ఎన్పిఏ ఉన్నోళ్ళు, పైసలు కట్టనోళ్ళు, ఖాతాదారులు సహకరించాలి. కొత్తగా కూడా డిపాజిట్లు కావాలి, కొత్తగా కూడా పైసలు రావాలి. మరి కొత్తగా పైసలు రావాలని ఇప్పుడు మనమేమో ప్రభుత్వంలో లేదు కాబట్టి నన్ను అడిగేదానికైతే నీకు ఛాన్స్ లేదు. నేనైతే కొద్దిగా పెద్ద సాయం చేయలేను. కానీ నేను లక్ష్మీనారాయణ గారిని కోరేది, మా సెస్ చైర్మన్ గారిని కూడా కోరేది ఏంటంటే సెస్ నుంచి కూడా కొన్ని డిపాజిట్లు తప్పకుండా అర్బన్ బ్యాంక్ ఇప్పించాలని చెప్పి రామారావు ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. సరే, ఎలక్షన్ అయిపోయింది. 5 ఏళ్ల పాటు మీరు ఎన్నుకోబడ్డారు, మీరు వైస్ చైర్మన్ గారు, మొత్తం కార్యవర్గం.
ప్రభుత్వ సహకారం కూడా తీసుకోండి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది, దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. తప్పకుండా ఇక్కడ స్థానికంగా ఉండే జిల్లా మంత్రి గారు కానీ కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఇవాళ నియమించబడ్డ బండి సంజయ్ గారు మన పార్లమెంట్ సభ్యులు, వారి సహకారం కూడా తీసుకోండి. ఏమి ఇందులో పేస్టానికి పోవాల్సిన అవసరం కూడా లేదు. సరే, ఇవ్వాలంటే పార్టీ పరంగా గెలిచిన బృందానికి మనం ఇక్కడ అభినందన కార్యక్రమం పెట్టుకున్నాం. ఇతర పార్టీల నుంచి ఎవరైనా ప్యానెల్ సభ్యులుంటే వాళ్ళ సహకారం కూడా తీసుకోండి. తప్పకుండా కేంద్ర మంత్రి దగ్గర ఉండి, రాష్ట్ర మంత్రి దగ్గర ఉండి, కేంద్ర ప్రభుత్వ సహకారం అడగండి, రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా అడగండి. అడిగి మన అర్బన్ బ్యాంకును మొత్తం రాష్ట్రంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి లక్ష్మీనారాయణ గారిని, అదేవిధంగా గౌరవ డైరెక్టర్లను, వైస్ చైర్మన్ గారిని కూడా మీకు కోరుతాము. అదేవిధంగా నా వల్ల ఏమైనా నేను చేయగలుగుతాను, ప్రతిపక్షంలో ఉండి కూడా మనం చేసేది కొంత ఉంది, నేను కూడా తప్పకుండా సహకరించగలుగుతాను అనుకుంటే నేను కూడా నా శాయశక్తుల మీకు అండగా ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన మన సిరిసిల్లలో ఈ ఎన్నిక కూడా ఒక అసెంబ్లీ ఎన్నిక లెక్క, ఒక పార్లమెంట్ ఎన్నిక లెక్క చాలా హోరాహోరీ కొట్లాడింది. అందులో కౌన్సిలర్ ఎన్నిక లెక్క హోరాహోరీ కొట్లాడింది. అభినందనలు. ఓడిపోయిన వాళ్ళకు కూడా, వారికి కూడా నా అభినందనలు. ఎందుకంటే ఇట్లాంటి పోరాటాలు జనరల్ గా చిన్న ఓట్లు, 500 ఓట్లు 600 ఓట్లలో జరిగే ఎన్నికలు. ఇలా గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు రేపు కలిసి పని చేస్తే బాగుంటుందనే మాట కూడా లక్ష్మీనారాయణ గారికి తెలియజేస్తూ, రాబోయే 4 ఏళ్ళు పెద్దగా ఎన్నికలు, ఒక కౌన్సిలర్ ఎన్నికలు తప్ప టౌన్ లో వేరే ఎలక్షన్లు ఏం లేవు. మళ్ళా కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చినప్పుడు కొట్లాడుతున్నాం, కానీ ఈ లోపల ఏ పంచాయతీ లేకుండా అందరం కలిసి సిరిసిల్ల పట్టణాభివృద్ధికి, సిరిసిల్ల ప్రజల అభివృద్ధికి భాగమవుదాం, కలిసిద్దామని చెప్పి మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ, పేరు పేరున మళ్ళొకసారి ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని చెప్పి కూడా కోరుతూ, హృదయపూర్వకంగా వేదిక పైన ఉన్న డైరెక్టర్లకు, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మాజీ చైర్మన్లకు అందరికీ శుభాకాంక్షలు. జై తెలంగాణ. సార్ చేతుల మీదుగా మరియు అర్బన్ బ్యాంక్ చైర్మన్ దానం లక్ష్మణ గారికి పూలమాలతో మరియు ఆ మెంబర్స్ తోటి సహకారం మరియు అతిథులకు సన్మానం డైరెక్టర్ సన్మానం
ఓకే ఓకే నువ్వు ఎందుకు ఫోటో కొట్టరా అన్న భారీ మెజారిటీ వీళ్ళే ఓకే అవకాశం ఉంటుంది మరియు అతిథులకు కూడా సన్మానాలు ఉంటాయి. శాస్త్రీయంగా 5 నిమిషాలు ఓపికతో ఉంటే బాగుంటుందని చెప్తున్నారు.